నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఆళ్లగడ్డ పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్లో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు కంటి అద్దాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు ముఖ్యంగా కంటి చూపు కనిపించకపోవడానికి కారణాలు ఎక్కువగా సెల్ ఫోన్స్ చూడడమేనని అన్నారు. పిల్లలు బయట ఆడుకున్న తర్వాత చేతులు శుభ్రపరచుకోకుండా కళ్ళు నొప్పుకోవడం వలన ఆ డస్ట్ వల్ల కంటి చూపు సమస్యలు ఎక్కువగా రావచ్చు అన్నారు. పిల్లలందరికీ నేను ఒకటే చెబుతున్నాను, మీ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు. పిల్లలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. అవన్నీ ఉపయోగించుకొని పిల్లలందరూ మంచి స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే తెలిపారు. కంటి చూపుకు సంబంధించి ఆళ్లగడ్డ తాలూకాలో 11,200 మందికి కంటి చూపుకి వైద్య పరీక్షలు నిర్వహించి అందులో 514 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సైలెంట్ కూర్చోండి, నించోద్దండి. ఎప్పుడు చూస్తావా సెల్ ఫోన్? ఈరోజు మన ఆళ్లగడ్డ టౌన్లో గర్ల్స్ హై స్కూల్కి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక కార్యక్రమము ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా హై స్కూల్స్లో మరి గత నవంబర్లో అందరి పిల్లలకి కంటి చూపుకి సంబంధించిన టెస్టింగ్ చేసి మరి ఎవరికైతే సైట్ ప్రాబ్లము లేకపోతే ఇంకా కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇట్లా సైట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్పెక్స్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా ఏదైనా వాళ్ళకి కాంప్లికేషన్ ఉంటే మరి నంద్యాలకి అదేవిధంగా సర్జరీ రూపంలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి అటు మెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, అందరం కూడా కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉచితంగా ఆపరేషన్లు చేపించి తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేసి ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపరేషన్లు చేపించి ఈ కంటి చూపుకున్న సమస్యలు ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆఖరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకి ఫ్యూచర్లో అంటే చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్లో బోర్డు కనిపించకపోవడం దగ్గర నుంచి పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి కూడా